సర్పంచ్ ఎలక్షన్లో ఏ గ్రామానికి వెళ్ళినా సరే తెలంగాణ సీఎం రేవంత్ అన్న తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కళ్ళ కచ్చొచ్చినట్టు కనిపిస్తున్నాయి నాకైతే. ఏ తలుపు తట్టినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే, రెండు బిడ్డ కడుకుని అన్నందిందురు. గత 10 ఏళ్ళు దొంగలు దొడ్డివేమిచ్చి మమ్మల్ని అవమానపరిస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాడు కడుపు నిండి అన్నం తినాలని చెప్పి సన్నబియ్యం ఇచ్చి మేము ఆత్మగౌరవంగా బతకాలని చెప్పి మా గురించి ఆలోచించే నాయకుడు అని చెప్పేసి ఎంత గర్వంగా చెప్పుకున్నారు వాళ్ళు. ఏ రైతును కలిసినా, ఏ పెద్దాయనని కలిసినా, బిడ్డ నాకు 2 లక్షల రుణమాఫీ జరిగిందని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ అన్న గురించి, పొగడతల గురించి, ఆయన గవర్నమెంట్ గురించి చెప్తుంటే నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది. గతంలో మన పెద్దలు ఎన్టీ రామారావు గారిని చూసినాం, మనమైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, నేనైతే రేవంత్ అన్న చూస్తున్నాం. అంతటి ప్రజాభిమానం పొందిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నాడు ఏ గ్రామం తీసుకున్నా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అది ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, 500 సబ్సిడీ గ్యాస్ కావచ్చు, ఫ్రీ కరెంటు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు ఈరోజు నాడు ప్రతి పల్లె, ప్రతి తలుపు తడుతున్నాయి. ఇది కదా ఒక పేదవాడికి కావాల్సింది. పల్లెలు కూడా పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చెందాలని చెప్పేసి రేవంత్ అన్న ఆలోచించే విధానాన్ని నిజంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా సరే తెలంగాణ బిడ్డలు మంచి కసిమిస్తున్నారు సార్. మీకు 90 నుంచి 95 సీట్లు వస్తాయి కాంగ్రెస్ గవర్నమెంట్కి, దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చేసి శాశ్వతంగా రేవంత్ అన్నని ముఖ్యమంత్రి పదవిలో పెట్టాలని చెప్పేసి తెలంగాణ బిడ్డల మైండ్ సెట్ అయితే చాలా బలంగా ఉంది.